రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నమస్కరించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడడం లేదు, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఓ సగటు మనిషిగా మాట్లాడుతూ ఉన్నా. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 సంవత్సరాలైంది. హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ముగిసిందని, అందుకు సంబంధించిన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినామని, ఇక దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, ఇందులో ప్రత్యేకంగా కొత్త ముద్దాయిలను చేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేసిన తర్వాత కూడా చంద్రబాబు గారి రాజకీయ కుట్రలు ఇంకా ఆగడంలే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కుట్రలో పావే సునీతమ్మ. నిజం, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావే సునీతమ్మ. సునీతమ్మ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుమారు 50-55 నిమిషాలు మాట్లాడినారు. డిస్ప్లే చేసి ఒక సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ ప్రామాణికాలను పరిగణలోకి తీసుకొని ఎట్లా ఆలోచిస్తారు అనే దాని సినిమాలలో, మనం కేరళకు సంబంధించిన సినిమాలలో చూస్తుంటాం, క్రైమ్ సినిమాలలో. అట్లా సునీతమ్మ గారు పలు రకాలుగా మీడియా ముందు తన ఆవేదనను, తన నిస్సహాయతను, తన అపనమ్మకాన్ని వ్యక్తపరిచినారు. ఆమె సారాంశం మాటల్లో ఏంటంటే, తన తండ్రి హత్యకు సంబంధించి ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు, ఎందుకు చేసినారు, ఇది ఆమె సారాంశం. ఆమెకు అవసరమైంది. ఆమె సిబిఐ నుంచి కోరుకుంటాండేది, న్యాయస్థానం నుంచి ఆమె ఆశిస్తాండేది, నా తండ్రిని హత్య ఎవరు చేసినారు. ఎవరు చేసినారంటే దానికి ప్రత్యక్షంగా ప్రపంచానికంతా తెలిసిన నిజమే ఉంది. ఎవరైతే హత్య చేసినారో, వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి పోయి రాత్రంతా ఉండి ఆయనను బాధించి హింసించి చంపేసినారో, వారే పోలీసులకు, సిబిఐకి, సిట్టుకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పత్రికలు రాసిన కథనాల ప్రకారము, లేకుంటే సునీల్ యాదవ్ బహిరంగంగా అంగీకరించి అప్రూవర్గా మారి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా యావత్ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి తెలుగువానికి ఎవరు హత్య చేసింది తెలుసు. ఇక ఆమెకు రావాల్సిన సమాధానం ఎవరు హత్య చేసినారనేది వచ్చింది. వెనకల ఎవరుండి చేయించినారు, ఎందుకు చేయించినారు అనేది ఆమె ప్రశ్న. ఎస్, నేను కూడా సునీతమ్మ గారిని అదే అడుగుతూ ఉన్నా. ఎవరు చేయిస్తారు, ఎందుకు చేయిస్తారు? ఒక హత్య జరగాలంటే ప్రజలారా, ఆర్థిక లావాదేవీలు ఉండాలి, ఆస్తిపరంగా. రెండవది, ఆడదానికి, స్త్రీకి సంబంధించిన అక్రమ సంబంధాలు కారణమై ఉండాలి. మూడవది అధికారం ఉండాలి, అధికారం కోసం. నాలుగవది అవమానం ఉండాలి. ఈ 4 కారణాల చేతనే ఒక మనిషి విచక్షణ జ్ఞానాన్ని, మానవత్వాన్ని కోల్పోయి స్వలాభం కోసం, మానసిక సంతృప్తి కోసం హత్య చేస్తాడు. ఇది అనాగరికులు ప్రవర్తించే తీరు. ఒక్కసారి ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. ఈ 4ట్లో ఏ ఒక్క కారణమైనా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి సంబంధించినదా అని అడుగుతా ఉన్నా నేను. హత్యకు మోటివ్, ఆస్తికి సంబంధించి లావాదేవీలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పినతండ్రికి తనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తి పంపకాలే లేవు. ఇక రెండవది అక్రమ సంబంధాలు, స్త్రీకి సంబంధించిన అక్రమ సంబంధాల
పాయింటే ఇక్కడ జగన్ దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మూడవది అవమానం. జగన్మోహన్ రెడ్డి గారి పినతండ్రి గారికి చేసిన అవమానం ఏమీ లేదు, అవమానం చేయాల్సిన అవసరమూ లేదు. తన తండ్రి తర్వాత తన తండ్రితో సమానంగా భావించినాడు. అంతటి స్థాయిని, అంతటి గౌరవాన్ని, అంతటి అధికారాన్ని ఆయనకి ఇచ్చినాడు. అది మా అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. ఇక నాలుగవది ముఖ్యమైనది, మనం రాజకీయ కుటుంబాలలో ఉండాం కాబట్టి అధికారం, పవర్. వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చే స్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారే సొంత పార్టీ పెట్టుకున్నారు, విపరీతమైనటువంటి ప్రజాదరణ కలిగి ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారికైనా మాలాంటి వారికైనా అధికారాన్ని, ఒక హోదాను, స్థాయిని ఇవ్వగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడు. మరి అధికారం కోసం పినతండ్రిని చేయాల్సిన అవసరం లేదు, ఆస్తి కోసము సంబంధమే లేదు, అక్రమ సంబంధం స్త్రీ అనేది ఇక్కడ ఉత్పన్నమే కాదు, అవమానం అనేది లేదు. మరి దేనికి చేస్తాడమ్మా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఈ హత్య జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య జరిగితే తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికో, చేసి ఉంటే ప్రజలకు చూపించడానికో పని చేయడా? అది అయిపోయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ విచారణ కావాలని మీరు కోరినారు, సిబిఐ విచారణ ఇచ్చినారు, సిబిఐ విచారణ చేసింది. పలుమార్లు సిబిఐ విచారణ చేస్తూ ఉన్నప్పటికీ పలుమార్లు మీరు సిబిఐకి తలుపు తట్టినారు, పలుమార్లు మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టగలిగినారు. కారణం, పిటిషన్ల మీద పిటిషన్లు వేయగలిగినారు, మీ అభ్యంతరాలను వ్యక్తపరిచినారు, నాకు ఫలానా వాని మీద అనుమానం ఉందని చెప్పినారు, ఫలానా వాడిని ఇన్వెస్టిగేషన్లో విచారించండి అని చెప్పినారు, లేకుంటే కాల్ లిస్టులో ఫలానా వాళ్ళకి ఫోన్ చేసినారని చెప్పినారు. మీ హృదయంలోకి, మీ మెదడులోకి వచ్చిన ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆలోచనను సుప్రీంకోర్టు వరకు తీసుకుపోగలిగినారు, సిబిఐ తలుపు తట్టగలిగినారు, వారి చెవిలో మీరు శబ్దాన్ని చేయగలిగినారు. 7 సంవత్సరాలుగా సిబిఐ చేత విచారణ జరిపినప్పటికీ ఇంకా మీరు తృప్తి పడలే. ఒకవైపు ప్రత్యక్షంగా చేసిన ముద్దాయిలు మీరు ఎవరు చేసినారనే దానికి ఇదిగో ఈ 5 మంది చేసినారని ముద్దాయిలే చెప్తున్నారు. ఎవరు చేయించినారు అంటే వెనకల ఎర్రగంగిరెడ్డి అని చెప్పి సిబిఐ చెప్తా ఉంది. మరి ఇంక ఎవరు కావాలా? ఎవరు చేసినారు అనే దానికి ఉంది, ఎవరు చేయించినారనే దానికి ఉంది, ఎందుకు చేయించినారనే దానికి ఉంది. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధాల వ్యవహారం అని 2 కోణాలు చెప్తా ఉన్నారు. కానీ సునీతమ్మ గారికి అది రుచించలే. కారణం, ఆమె మనసులో విషబీజాన్ని నాటినారు అని చెప్పడం కంటే, చంద్రబాబు నాయుడు గారు విషబీజాన్ని నాటినారని చెప్పడం కంటే పెద్ద విష వటవృక్షాన్ని నాటినాడు.